డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ సువార్తను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటుంది. ఈనాటి ఇన్ టచ్లో దేవుని చిత్తము నుండి మీరు అడుగు బయటకు వేసే ముందు. ఆయన వాక్యంలో దేవుడెంతో స్పష్టంగా చెప్పాడు, మన జీవితం కొరకు ఆయన వద్ద ఒక సంకల్పం, పథకం ఉన్నాయని. మీ జీవితంలో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దీన్ని ఆలోచించండి. మన జీవితం కొరకు ఒక సంకల్పం, ప్లాన్, చిత్తం మాత్రమే కాదు, కానీ మన లోపల నివసించడానికి పరిశుద్ధాత్మను పంపాడాయన. ఆ పథకాన్ని తేటతెల్లంగా చేయడానికి. ప్లాన్ని స్పష్టంగా చేయడమే కాదు, కానీ ఆ ప్లాన్ని మన జీవితంలో జీవించడానికి, జీవితంలో మనం ఏం ఎదుర్కొన్నా ఆ సామర్థ్యం కలిగి ఉండడానికి. మీరు, నేను ఎవరినైనా చూసి ఇలా అనలేము, మీ జీవితం కొరకు దేవుని ప్లాను ఇదే. వ్యక్తిగతంగా మనకు ఆయన ప్లాన్ని తెలియజేస్తాడు. కొన్నిసార్లు అది మరికొన్నిసార్ల కంటే స్పష్టంగా ఉంటుంది. ఆయన మన జీవితం కొరకు ఒక ప్లాన్ని, సంకల్పాన్ని, చిత్తాన్ని చేసినందున ఆయన శ్రేష్టమైన దాన్ని ఎంచుకున్నాడు. మీరు ఎవరైనా, మీరు ఎక్కడున్నా, దేవుని ఎంపికే బెస్ట్. ఇప్పుడు మీరు ఆ బెస్ట్ని అనుసరిస్తారా లేదా అన్నది మరొక ప్రశ్న. అయితే నేను వచనాలను గురించి ఆలోచించినప్పుడు దానిని ఈ వెలుగులోనే ఆలోచిస్తాను. ఉత్తమమైన జీవితాన్ని దేవుని యొక్క చిత్తములోనే మనం జీవించగలము. అదే బెస్ట్ లైఫ్. ఇప్పుడు మీకో ఎంపిక ఉంది. మీరు ఆయన చిత్తములో నడవాల్సిన అవసరం లేదు. ఆయన వద్ద ఒక ప్లాన్, సంకల్పం మరియు చిత్తము ఉన్నాయి. మీరు దానిలో నడవాల్సిన అవసరం లేదు. మీరు ఏది ఎంచుకోవాలో దాన్ని ఎంచుకోగలరు. అయితే నేను మీకు ఒకటి గుర్తు చేస్తాను. మీరు దేవుని చిత్తానికి బయట జీవించాలని ఎంచుకున్నప్పుడు దేవుని పట్ల అవిధేయతకు వెల చెల్లించడానికి ఎంచుకుంటారు. ఎంత బుద్ధిహీనత! సర్వము ప్రేమే అయిన దేవుడు మీకోసం ఉత్తమమైనది ఎంచుకున్నప్పుడు మీరు ఉత్తమమైనది కానిది ఎంచుకోవడం అంటే, అయితే మీరు బెస్ట్ అనుకునేది మీకు అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకువస్తుంది. కనుక దానంతటిని గురించి ఆలోచించినప్పుడు నేను ఎక్కువగా ప్రజలు అనుభవించే బాధాకరమైన పరిణామాలను గురించి ఆలోచిస్తాను. వాళ్ళు వారి ఎంపికలను చేసుకున్నప్పుడు తర్వాత వాళ్లే ఆశ్చర్యపోతారు. దేవుడు పలానా వారిని ఇలా ఎందుకు ఆశీర్వదించాడు, నా జీవితంలో దీనిని ఎందుకు జరగనిచ్చాడు అని. చూడండి, ఎప్పుడు మనం దానిని వివరించలేం. ఒకటి మాత్రం నిశ్చయం, మీరు దేవుని చిత్తంలో జీవిస్తున్నారని తెలిస్తే దాన్ని మీ మేలు కొరకై మారుస్తాడు. మీరు దేవుని చిత్తానికి బయట జీవిస్తున్నారని మీకు తెలిసినప్పుడు పరిణామాలను మీరు అనుభవిస్తారు. ఈ సందేశపు శీర్షికను గురించి ఆలోచించినప్పుడు నేను చాలా కాలం ఆలోచించాల్సి వచ్చింది. శీర్షిక ఏంటంటే, దేవుని చిత్తము నుండి అడుగు బయటకు వేసే ముందు. శీర్షిక అదే. దేవుని చిత్తము నుండి బయటకు అడుగు వేసే ముందు ఏమిటి? శ్రేష్టమైన పరిణామాలు ఆయన విధానంలో జరుగుతాయి, హీనమైన పరిణామాలు మీ విధానంలో జరుగుతాయి. అయితే చాలామంది దాన్ని తెలుసుకోరు, అర్థం చేసుకోరు, దానిని వారి జీవితంలో ఆలస్యం అవ్వనంత వరకు. కనుక మనం దేవుని చిత్తమును గురించి, ఆయన సంకల్పము మరియు మీ జీవితంలో ఆయన పథకం గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో ఎక్కడ ఉన్నారో, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో, ఎక్కడ ఉండాలనుకుంటారో, ఈ పాయింట్ నుంచి మీ జీవితంలో ఆయన పూర్ణ చిత్తము ఉండడానికి అవసరమైన మార్పులు ఏవైనా చేయాలనుకుంటే చేసుకోవడానికి. మన గతానికై మనల్ని ఆయన క్షమిస్తాడా? అవును. మనం ఉన్న చోటు నుంచి తీసి ఆయన మనం ఉండాలనుకున్న చోటుకు నడిపిస్తాడా? అవును, నడిపిస్తాడు. కనుక గతాన్ని మనం మార్చలేము, కానీ ఈరోజు జీవిస్తున్న మార్గాన్ని మనం మార్చుకోగలము. అలాగే మన ఆలోచన విధానాన్ని, మన అలవాట్లను, భవిష్యత్తులో ఎక్కడ ఉండాలనుకుంటున్నామో దానిని మార్చుకోగలం. ఎందుకంటే మన లోపల నిజంగా అవసరమైన మార్పు చేయగలిగేలా చేయడానికి పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నాడు. కనుక దేవుని చిత్తమునకు బయట జీవించడంలో తప్పించుకోలేని పరిణామాలను గురించి ఆలోచించండి. ఇప్పుడు మీరంటారు, చూడండి, మీరు ఆలోచించేది అదేనని. కాదు 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 ఇవి నా అభిప్రాయాలు కావు. మనం మాట్లాడుతున్నది తప్పించుకోలేని ఒక వ్యక్తి జీవితంలో జరిగిన తప్పించుకోలేని పరిణామాలు, వేర్వేరు ప్రజలు, వేర్వేరు పర్యవసానాలు, దేవుని చిత్తమునకు బయట జీవించిన ఫలితంగా. ఇలా అనందుకు ఫలితంగా ఏమనో తెలుసా? నా జీవితం నాకు నచ్చినట్లు జీవిస్తాను. నా జీవితంలో ఏం కావాలో నాకు తెలుసు. నేను వెళ్ళి దాన్ని పొందుతాను. దాని వెల ఎంతైనా సరే పొందాలనుకుంటున్నాను. అయితే నా విధానంలో నేను జీవిస్తాను. మీరు కోరుకుంటే మీ విధానంలో పొందగలరు. అయితే ముందు మీరు కొలస్స పత్రికను చూడండి. కొలస్సీలకు అనేది అందమైన పత్రికల్లో ఒకటి. కొత్త నిబంధనలో సమాచారాన్ని తెలియజేసే పత్రిక. అపోస్తులుడైన పౌలు క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలన్న దాని గురించి మాట్లాడాడు. అతడు 18వ వచనానికి వచ్చి భార్యలు, భర్తలు గురించి మాట్లాడడం మొదలు పెడతాడు.
ఒకరి పట్ల మరొకరు మరియు పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలన్నది. అతడు దాసులను గురించి మాట్లాడతాడు. వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలో. అతనంటాడు, దీన్ని వినండి. కొలస్స 3వ అధ్యాయంలో 23వ వచనంలో మొదలు పెడదాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేం చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మీరు ఆయన కొరకు చేస్తున్నామని మనస్ఫూర్తిగా చెయ్యుడి. అంటే మీ పూర్తి మనసును పెట్టి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం తెలుసా, మనం మన పని చేస్తున్నామంతే. కాదు, నిజమేంటంటే ఒక్కసారి రక్షణ పొందిన తర్వాత మనం ప్రభువైన యేసుకు దాసులం అవుతాం. కనుక మనం ఆయనను రోజూ సేవిస్తున్నామన్నది మర్చిపోకూడదు. మీరు ఆయన గురించి ఆలోచించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా మీ రోజుని మొదలుపెట్టే ముందు ప్రార్థించకుంటే అదంతా మీ పని, మీ ఫ్రెండ్స్ మరియు మీ గురించే. అయితే వచనం చెప్తున్నది ఏమనంటే, మనము వినండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేం చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు దాన్ని గమనించండి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. రేపు ఉదయం మీరు లేచినప్పుడు ఆ విషయం గుర్తుంచుకోండి. మీరేం చేస్తున్నా సరే, మీరు ఎక్కడ పని చేస్తున్నా, మీరు సేవిస్తున్నది యేసునే అని మీరు లెక్క అప్పగించేది కేవలం ఆయనకే. ఇప్పుడు ఇది చూడండి. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతమనేది ఉండదు. ఆ వచనాన్ని చూడండి. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును, పక్షపాతం ఉండదు. ఇప్పుడు మనము ఆయన చిత్తము, సంకల్పము, పథకం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక వార్నింగ్ ఉంది. ఆ హెచ్చరిక ఏంటంటే సింపుల్గా ఇదే. మీరు దేవుని చిత్తానికి బయట జీవిస్తూ సంతోషంగా ఉండలేరు. ట్రై చేసి చూడండి. విజేతలు కాలేరు. కొన్ని ఏరియాల్లో విజయం పొందవచ్చును, కానీ జీవించే విషయానికి వచ్చినప్పుడు కాదు. కనుక అతను అంటున్నాడు, గమనించండి ఎలా చెప్తున్నాడో చూడండి. ఇలా చెప్తున్నాడు, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరల లభించును. ఆ చివరి ఫ్రేస్ ఏంటి? పక్షపాతం అనేది ఉండదు. అంటే మీ వృత్తి ఏదైనా సరే దాని వలన ఏ తేడా ఉండదు. మనలోని ప్రతి ఒక్కరికి దేవుని నియమము ఒకేలా వర్తిస్తుంది. నేను ఆయన ముందు నిల్చున్నప్పుడు నా అవకాశాలన్నిటికీ నేను ఆయనకు లెక్క చెప్పాలి, నేను స్పందించిన విధానంలో. మీరు ఆయన ముందు నిల్చొని మీ అవకాశాలకు మీరు స్పందించిన విధానానికి మీరు లెక్క చెప్పాలి. వచనం చూడండి, పక్షపాతం ఉండదు. దాని గురించి ఆలోచించండి. దేవుడు పక్షపాతి కాదు. పక్షపాతం అనేది ఉండదు. అంటే ఎవరో దేని నుంచో తప్పించుకోలేని దాని నుంచి నేను తప్పించుకోలేను. అలాగే మీరు కూడా. మనకు ఆయన సంకల్పాన్ని, చిత్తాన్ని, మన జీవితం కొరకు ఆయన పథకాన్ని ఇచ్చి పవిత్రుడైన దేవుని ముందు నిల్చొని ఉన్నాము. ఆయన ఎదుట నిలిచి దానికి లెక్క అప్పగించాలి. ఇది నాకు గలతీ 6వ అధ్యాయంలోని 7వ వచనాన్ని గుర్తు చేస్తుంది. మనుష్యుడు ఏమి విత్తునో వచనం ఇలా చెప్తుంది, ఆ పంటనే కోయును. అతని కుటుంబంలో, తన ఫ్రెండ్స్ మధ్య, కోవర్కర్స్, ఆరోగ్యం, విశ్వాసం అదేవైనా సరే మనం ఏది విత్తుతామో దానినే కోస్తాము. తర్వాత సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనంలో ఇలా చెప్తాడు, మీ పాపము మిమ్మను పట్టుకొనును. అంటే కొంతమందిని కాదు, మన అందరినీ. కనుక ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. పక్షపాతం ఉండదు. మనము విత్తినదే కోస్తాము. మన పాపము మనలను పట్టుకొనును. కనుక మనకు ఎంపిక ఉంది. ఒకటి, నేను దేవుని చిత్తాన్ని అనుసరించడం, నేను చేయగల తెలివైన పని అదే, లేదా నా విధానంలో పొందాలని ఎంచుకోవడం. దేవునిలో పక్షపాతం ఉండదు. ఒకవేళ నా విధానంలో పొందాలనుకుంటే ఫలితాలను అనుభవిస్తాను. మీ విధానంలో మీరు చేయాలనుకుంటే మీరు వాటి ఫలితాలను అనుభవిస్తారు. మినహాయింపు అనేది లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రయాణం మీద తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. దేవుని చిత్తమునకు బయట అడుగు వేసినప్పుడు దాని అర్థం ఏంటన్నది. ఎందుకంటే మనం మాట్లాడుకుంటున్నది ఆ ఫ్రేజ్ శీర్షిక ఏంటంటే దేవుని చిత్తము నుండి అడుగు బయటకు వేసే ముందు. కనుక మీరు దేవుని చిత్తానికి బయట అడుగు వేసే ముందు ఇప్పుడు దాన్ని చూద్దాం. ఆదాము హవ్వలు పర్ఫెక్ట్గా పొందారు. ఏదేను తోటలో ఎటువంటి జోడింపులు లేదా మెరుగుపరచడం అనేవి లేవు. వాళ్ళ ఇష్టానుసారంగా ఒక పని చేయాలనుకుని దేవుని పట్ల అవిధేయులయ్యారు. తప్పు మాటలను విని దేవుని యొక్క పూర్ణ చిత్తమునకు బయట అడుగు వేశారు. అక్కడ ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి సమస్యలు లేవు. కేవలం సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో జీవించి ఆయన పర్ఫెక్ట్ సృష్టితో జీవితాన్ని ఒకరినొకరు ఎప్పటికీ ఆనందించడం తప్ప. అయితే వాళ్ళు చేసినది అదే.
తర్వాత మీరు నోవహు కాలపు దుష్టత్వం గురించి ఆలోచించండి. ఆదాము హవ్వల కాలం నుండి నోవహు వరకు ఎన్నో విషయాలు జరిగాయి. మనుషులు పూర్తిగా వాళ్ళ ఇష్టానుసారంగా జీవితాన్ని జీవించాలనుకుని నిశ్చయించుకున్నారు. అది దేవుని దృష్టికి చాలా చెడుగా అయ్యి ఆయన అన్నాడు, నేను దీనంతటిని నాశనం చేస్తానని. అయితే ఎవరో ఒకరు నోవహు దేవుని పట్ల విధేయుడిగా ఉండడం ఆయన చూశాడు. కనుక ఆయన అన్నాడు, ఈ భూమి మీద అంతా ఎంత చెడుగా అయిపోయిందంటే నేనంతా తుడిచివేసి మళ్ళీ తిరిగి మొదలు పెడతాను అని. మీరు అనొచ్చును, చూడండి అది వినడానికి న్యాయంగా లేదు. అవును, దీన్ని చూడండి, దేవుని విషయంలో పక్షపాతం ఉండదు. మనం విత్తినదే కోస్తాం, విత్తిన దానికంటే ఎక్కువగా మనం విత్తిన తర్వాత దానిని మనం మార్చలేం. ఆదాము హవ్వలకది పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. నోవహు కాలంలో చాలా చెడుగా అయింది. వివరించడం చాలా కష్టమైన సమాజం నుంచి దేవుడు అతన్ని రక్షించాడు. తర్వాత అవును, దేవుడు ఒక జనాంగాన్ని ఎంచుకొని ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. వాళ్ళు ఐగుప్తు బంధకంలో వందల సంవత్సరాలు గడిపారు. ఐగుప్తు బంధకం నుంచి దేవుడు వారిని కాపాడాలనుకున్నాడు. తర్వాత వాళ్ళు కొంత సమయాన్ని గడిపిన తర్వాత 10 ఆజ్ఞలను పొందారు. ఆయన్ని ఎలా ఆరాధించాలో, వాళ్ళు ఎలా జీవించాలో దేవుడు వారికి బోధించాడు. వాళ్లకు శ్రేష్టమైనది ఇస్తూ. వాళ్ళు అవిధేయులయ్యారు. విధేయత చూపారు. అవిధేయులుగా ఉన్నారు. అయితే దేవుని మనసులో ఏదో ఉంది. ఎందుకంటే వారి జీవితం కొరకు ఆయన చిత్తము, పథకము, సంకల్పము వారికో దేశాన్నివ్వాలన్నదే. అక్కడ దేవుణ్ణి స్వేచ్ఛగా సేవించగలిగేలా దేవుడు వారి దేవుడుగా ఉంటాడని, ఆయన వారి పట్ల తన అద్భుతమైన ప్రేమను ప్రదర్శిస్తాడు వారిని ఆయన ఎంచుకున్నందున. కనుక వాళ్ళు ఆ దేశాన్ని తీసుకునే అవకాశం వారికొచ్చింది. అందువలన సమయం వచ్చినప్పుడు వాళ్ళన్నారు, అది దాని గురించి మాకు తెలీదు. ఆ దేశంలో నెఫీలీలు ఉండిరి. వాళ్ళు దేవుడి మీద నుంచి దృష్టిని మళ్లించి వాళ్ళు విన్న దానిని గురించి చూడసాగారు. వాళ్ళు నెఫీలీలను గురించి మరియు అదెంత ఫలవంతమైన దేశమో విన్నారు. అయితే కొన్ని అపాయాలు ఉంటాయని మరియు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారని విన్నారు. కనుక దేవుని వద్ద ఒక సంకల్పం, ప్లాన్, చిత్తము ఉన్నాయి. ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి. మీ జీవితం కొరకు దేవుని వద్ద ఏ చిత్తము, పథకము, సంకల్పం ఉన్నా దీన్ని గుర్తుంచుకోండి. మీకు మీ జీవితంలో ప్రతి దశలోనూ మీకు సర్వశక్తుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు మీకు ఖచ్చితంగా ఉన్నాడు. చెప్పింది విన్నారా? మీలో కొంతమంది విన్నారు. కనుక గుర్తుంచుకోండి, మీకు దేవుని యొక్క సంకల్పం, ప్లాను, చిత్తము ఉన్నాయి అన్నది. ఆయన సర్వశక్తుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. దేవుడు మిమ్మలను దేని నుంచి వెళ్ళమన్నా మీతో కలిసి నడవడానికి. అయితే బహుశా యెహోషువ మరియు వేరే వాళ్ళు అది ఎంత అందంగా ఉంటుందని చెప్పారో అంతగా ఉండదని వాళ్ళు నిర్ణయించుకున్నారేమో. అందుకే మేమలా చేయమన్నారు. రాత్రంతా వాళ్ళు ఏడుస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుతూ గడిపేశారు. ఖచ్చితంగా ఏం చేస్తూనో తెలుసా? దేవునికి ఎదురు తిరుగుతూ. ఎందుకంటే దేవుని సంకల్పము, ప్లాను మరియు చిత్తము ఉన్నతమైనదని వారు నమ్మలేదు గనుక. వాళ్ళదే బెస్ట్ అని అనుకున్నారు. వాళ్ళది ఏ విషయంలో బెస్టో తెలుసా మీకు? దేవుడు చెప్పాడు, ఇదిగో ఫలితం. 40 సుదీర్ఘమైన సంవత్సరాలు అరణ్యంలో పాములన్నిటితోనూ తినడానికి ఏం దొరుకుతుందో అని చూస్తూ ఎదురుపడ్డ శత్రువులందరినీ ఎదుర్కొంటూ వాళ్ళకది 40 ఏళ్లు పట్టింది. ఒక పూర్తి తరం. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి. దేవుని చిత్తములోంచి అడుగు బయటకు వేసే ముందు దీన్ని మార్క్ చేసుకోండి. చెల్లించాల్సిన వెల ఉంటుంది. దేవుని చిత్తానికి బయట అడుగును వేస్తే ఎప్పుడూ వెల చెల్లించాల్సి వస్తుంది. కానాను సర్వోన్నతుడైన దేవుడు వారి కోసం సృష్టించగలిగిన అంతటితోనూ వారి కోసం సృష్టించాడు. వాళ్ళ శత్రువులను ఆయన ఓడించాడు. భయం మరియు సందేహంతోనూ వాళ్ళు తప్పుడు మాటలను వినాలనుకున్నారు. ఆయన ఉద్దేశాన్ని తీసుకోవాలనుకోలేదు. ఆయన ప్లాన్ను అనుసరించాలని, ఆ ప్లాన్ని అనుసరించి వాళ్ళు ఆయనకది చేసే శక్తి ఉందని అస్సలు నమ్మలేదు. 40 సంవత్సరాలు ఒక పూర్తి తరము అరణ్యములో మరణించింది. ఎందుకంటే వాళ్ళ ప్లానే ఉన్నతమైనదని వాళ్ళు నమ్మినందున. మీకో విషయం చెప్తాను. ఈనాడు కూడా ఒక పూర్తి తరం అరణ్యంలో జీవించడానికే ఎంచుకుంది. ఆత్మిక అరణ్యంలో జీవించాలని ఎంచుకుంది. దేవుడు లేకుండా జీవించాలని, దేవుడికి దూరంగా జీవించాలని ఎంచుకుంది. దేవుని సంకల్పము, ప్లాను, చిత్తమనేవి లేకుండా వారి సొంత ప్లాను, వారి సొంత చిత్తము, వారి సొంత సంకల్పంతో మీరు దేవునికి మించి చేయలేరు.
ఆయన వద్ద ఒక సంకల్పము, ప్లాను, చిత్తము ఉన్నాయి. ఇదేదో ఎవరో ఒకరి సంకల్పమో, ప్లానో లేక చిత్తమో కాదు. మన జీవితం కొరకు ఆయన చిత్తము. ఆయన పట్ల విధేయత చూపకూడదనుకునే ప్రజల తరం మధ్యలో ఆయనకు విధేయత చూపడం. వాళ్ళు అనుకున్నది చేయాలనుకుంటారు. మీరు గనక వచనాలను చదివితే మీరు దేవుని మార్గాన్ని కాకుండా మీ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మీ మార్గంలో వెళ్ళవచ్చును. ఆయన సంకల్పము, ప్లాను, చిత్తము పక్కన పడేస్తారు. తెలుసా, చాలామంది కొంతమందితో మీరు కలిసి పనిచేస్తారు. కొంతమంది మీ ఫ్యామిలీలో ఉండవచ్చును. కొంతమంది మీ ఫ్రెండ్స్. వాళ్లకు దేవుని సంకల్పం, ప్లాను, ఆయన చిత్తం కాదు. వారి సొంతమైంది కావాలి. దానికి పరిణామం ఉంటుంది. పెనాల్టీ ఉంటుంది. దేవుని చిత్తంలోంచి అడుగు బయటకు వేసినా లేదా ఇగ్నోర్ చేసినా తప్పకుండా వెల చెల్లించాలి. కనుక మిమ్మల్ని ఓ చిన్న జర్నీ మీద తీసుకొని వెడతాను. దాన్నే మళ్ళీ 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 మీకు చూపించడానికి అదే విషయాన్ని. ఇప్పుడు ఎవరో ఒకరిని పర్సనల్గా చూద్దాం. అనుకుందాం, ఉదాహరణకు అనుకుందాం శాంసన్ని తీసుకుందాం. దేవుడు అతనిని అద్భుతమైన, దాదాపుగా అద్భుతమైన శక్తితో బ్లెస్ చేశాడు. అతనికి ఒక రహస్యం చెప్పి ఆయన అతనితో చెప్పాడు, నీ జుత్తుని ఎన్నడూ కత్తిరించకూడదు. దాన్ని కత్తిరిస్తే నువ్వు నీ బలాన్ని పోగొట్టుకుంటావు. కనుక అతని జీవితపు ఆరంభంలో అతడు దుష్టులను మళ్ళీ 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 ఓడించాడు. తరువాత అతడు దెలీలాను కలుస్తాడు. అప్పుడు శత్రువులు దెలీలాను కలిసి అతని రహస్యాన్ని తెలుసుకుని వారికి చెబితే చాలా డబ్బు ఇస్తామని చెప్తారు. మళ్ళీ 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 ఆమె అతడిని ఎంతో శోధిస్తుంది. అయితే అతడు చెప్పడు. ఎందుకంటే అతని జీవితం కొరకు దేవుని వద్ద ఒక ప్లాను, చిత్తము, సంకల్పం ఉన్నందున దేవుని శత్రువులను ఓడిస్తాడు. దేవుని శత్రువులను ఓడించడానికి అతనికి అలా చేసే శక్తి ఉంది. మీకు ఆ కథ తెలుసు. అయితే చివరికి ఒక బలహీనపు క్షణంలో అతడు తన రహస్యాన్ని చెప్పేస్తాడు. దేవుడిచ్చిన రహస్యాన్ని. జుత్తుని కత్తిరించకూడదు. ఆమె కత్తిరించి వేస్తుంది. చివరికి అతనికి ఏమవుతుంది? జైలు పాలయ్యాడు. తర్వాత మీకు తెలుసుగా, అతని కన్నులు ఊడదీశారు. ఆ తర్వాత మీకు తెలుసు కదా, అతడు జైల్లో తిరగల విసురువాడవుతాడు. తర్వాత అతని ఓటమిని ప్రదర్శించడానికి అతన్ని బయటకు తెచ్చినప్పుడు అతను దేవుని పట్ల పశ్చాత్తాపడిన వైఖరిలో అతని ప్రయోగించి గుడికి ఆధారంగా ఉన్న స్తంభాలను పడద్రోసి శత్రువుల మరణాన్ని చూస్తాడు. అతని జీవితం కొరకు దేవుని సంకల్పము, ప్లాను, ఆయన చిత్తము, దైవజనులకు అతడు బలము మరియు దేవుని యొక్క శక్తికి చిహ్నంగా ఉన్నాడు. ఆమె అతని ఆఫర్ చేసినదంతా అతను అంతా పోగొట్టుకునేలా చేసింది. దేవుని ప్లాన్ పర్ఫెక్ట్ అయింది. నేను నా ఇష్టానుసారంగా నా సంకల్పం, నా ప్లానే నెగ్గాలనుకుంటే నెగ్గుతాను. కానీ వెల చెల్లించాలి. ఈ ప్రసంగాన్ని మర్చిపోకండి. సర్వోన్నతుడైన దేవుణ్ణి ఇగ్నోర్ చేస్తే తప్పించుకోలేని పెనాల్టీ చెల్లించాలి. మీరెవరైనా సరే దేవుని చిత్తాన్ని ఇగ్నోర్ చేస్తే పెనాల్టీ తప్పకుండా ఉంటుంది. తర్వాత దావీదు ఉన్నాడు. గొర్రెల కాపరిగా మనకు తెలుసు. అతడు గోలియాతును చంపుతాడు. అతడు ఎంతటి అద్భుతమైన యవనస్తుడో మనకు తెలుసు. రాజు కుమారుడికి అతడు బెస్ట్ ఫ్రెండ్. దావీదును గురించిన ఎన్నో మంచి విషయాలు మనకు తెలుసు. ఎంతమంది పేరెంట్స్ తమ పిల్లలకు దావీదు పేరును పెడతారో. కనుక ఒక రోజున శత్రువులతో పోరాడుతూ తన సైన్యంతో పాటు ఉండాల్సి ఉండగా అతడు ఇంటి వద్దనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు సాతాను అతన్ని ప్రేరేపిస్తాడు. దీన్ని జాగ్రత్తగా చూడండి. మిమ్మల్ని క్రిందకు పడవేయడానికే ఏది అవసరమైనా సాతాను సెట్ చేసి ట్రై చేస్తాడు. ఒకవేళ మీరు కానీ మీ హృదయంలో నిశ్చయించుకోకుంటే, ఏమనంటే దేవుని చిత్తము, సంకల్పము మరియు ప్లాన్ ప్రకారంగా జీవించాలని. కనుక నా శీర్షిక అదేమిటది? దేవుని చిత్తంలోంచి అడుగు బయటకు వేసే ముందు ఆలోచించి ప్రార్థించండి. ప్రార్థించి దేవుని వైపుకు తిరగండి. సరే, ఒకరోజు దావీదు మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. పైనుంచి కిందకు చూడగా బత్షెబా స్నానం చేస్తూ ఉండడాన్ని చూస్తాడు. ఆమె బహు సౌందర్యవతి అయినందున అతని మనసులో బలమైన కోరిక కలుగుతుంది. కనుక అతడేం చేశాడు? దేవుని గురించి మర్చిపోయాడు. అతనెంతగా ఆశీర్వదించబడ్డాడో మర్చిపోయాడు. అతడొక గొర్రెల కాపరి తప్ప వేరే ఏమీ కాడు. ఇప్పుడు ఇశ్రాయేలు అంతటికీ అతడు రాజు. దేవుని పూర్తి జనాంగాన్ని పరిపాలించే శక్తి కలవాడు. ఒకరోజు రాత్రి ఒక చూపు, ఒక పిలుపు, వ్యభిచారపు ఒక క్రియ అతని జీవితాన్ని నాశనం చేసేసింది. మన జీవితం కొరకు
ఆయన వద్ద ఉన్న సంకల్పము, పథకము, చిత్తమును ఇగ్నోర్ చేస్తే మనం వెల చెల్లించాల్సిందే. తర్వాత అవును, యోనా నిర్ణయించుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకూడదు అని. నిర్ణయించుకోవడమే కాదు, అతడు ద్వేషించిన ప్రజలకు అతడు బోధించాలని అనుకోలేదు. కనుక బోట్ రైడ్ తీసుకున్నాడు. దేవుణ్ణి తప్పించుకోలేము. మనం ఈ కథను గురించి ఆలోచిస్తే నవ్వుకుంటాం. దేవుని వద్ద సంకల్పము, ప్లాను, చిత్తము ఉన్నాయి. ఆయన సంకల్పము, ప్లాను, చిత్తము యోనా కొరకు ఏంటంటే, యోనా, నీవు నినవేకు వెళ్ళి అక్కడి ప్రజలు రక్షణ పొందులాగున బోధించు అన్నది. నినవే ప్రజలంటే అతనికి ఎంత ద్వేషం అంటే అతడు చివరికి చేయాలనుకున్నది బుద్ధిహీనంగా ఎంచుకున్నాడు. ప్రజలందరూ చేసినట్లే దేవుడు చేయమని చెప్పినది నేను చేయను, నేను నేను సెలవు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్కడి నుంచి అతడు వెళ్ళిపోతాడు. ఎంతోమంది స్త్రీ పురుషులు దాదాపుగా వారిని నాశనం చేసే, వారు ద్వేషించే జీవనశైలిలో మునిగిపోవడానికి, దేవునికి దూరంగా వెళ్ళాలని ఎంచుకున్నారు. ఎక్కువగా వారు పతనమయ్యారు కూడా. కనుక ఏం జరిగింది? దేవుడు అతన్ని మరణపు అంచుకు తీసుకుని వచ్చినప్పుడు పెద్ద మత్యము నుండి తప్పించుకొని నినెవెకు కావలసినంత త్వరగా వెళ్ళలేకపోయాడు. అయితే మీరు గమనిస్తే అతని గురించిన విషయం ఇదే. చేప కడుపులోని అతని ప్రయాణాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. అయితే అతడు అతని జీవితం కొరకు దేవుని వద్ద ఉన్న సంకల్పము, ప్లాను, చిత్తమును మరిచిపోయాడు. ఏమనంటే, నినివే ప్రజలకు రక్షణ పొందేలా యెహోవా దేవుని గురించిన సత్యాన్ని చెప్పడం. అతను అలాగే చేశాడు. అయితే ఏమవుతుంది? అప్పటికే అతనిలో దురభిప్రాయం ఎంతగా ఉందంటే, దేవుని రక్షణను గురించి అతడు ఫిర్యాదు చేస్తాడు. తర్వాత అవును, పేతురుని చూడండి. యేసు ఎంచుకున్న శిష్యులలో పేతురు ఒకడు. బలమైన గొప్ప జాలరతను. అతడు ఎన్నో అద్భుతాలను చూసినటువంటి వ్యక్తి. యేసుని తీసుకువెళ్ళిన రాత్రి అతడు దేవుని సంకల్పము, ప్లాను మరియు చిత్తంలో ఉన్నాడు. ఒక స్త్రీ అతన్ని చూసి అడుగుతుంది, నువ్వు ఆ శిష్యులలో ఒకడివి కదా అని. నువ్వు కూడా యేసు అనుచరుల్లో ఒకడివనుకుంటాను. అందుకతడు, లేదు, నేను కాదు, అది నేను కాదు. వచనము ఇలా చెప్తుంది. ప్రత్యేకంగా ఆ క్షణంలో యేసు వెనుకకు తిరిగి అతనిని చూశాడు అని. బైబిల్లోని ఈ ఫ్రేస్ని ఎన్నడూ మరిచిపోను. పేతురు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఏం గుర్తుకు తెచ్చుకున్నాడు? అద్భుతమైన, ఆసక్తికరమైన, వివరించలేని 3 సంవత్సరాలు యేసుతో కలిసి నడవడాన్ని, ఆయన స్వస్థపరచడం, ఒకదాని తర్వాత ఒక అద్భుతాన్ని చేయడం, చూడడం. అన్నేళ్లుగా అతడు చేపలు పట్టిన నీటి మీద నడవడం. అయినా అతను అన్నాడు, ఆయనెవరో నాకు తెలియదు. మీరు దేవుని చిత్తములోంచి బయటకు సిద్ధపడి తెలిసి అడుగు వేయడానికి ముందు 3 సార్లు ఆలోచించడం మంచిది, ఒక్కసారి కాదు. ఈరోజు ఇలా అనగలరా? నా మనసుకు తెలుసు, నేను దేవుని చిత్తములోనే జీవిస్తున్నాను అని. నాకు తెలిసినంతవరకు ఆయనకు లోబడే ఉన్నాను. నాకు తెలిసినంతవరకు నా సాక్ష్యము, నా మాట ఇతరుల ముందు మంచిగానే ఉంది. ఎందుకంటే రోజు ఆయన చిత్తము, మార్గము, నా కోసం ఉన్న ఆయన సంకల్పంలోనే జీవించడానికి ప్రయత్నిస్తాను. ఒక చిత్తము, సంకల్పము, ప్లాను ఉన్నతమైనది మీరు పొందాలని ప్లాన్ చేసేంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను ప్రత్యేకంగా ఈ వ్యక్తులను గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే, అక్కడ ఒక వెల ఉందని మీరు చూడాలి. ఎప్పుడూ ఒక వెల చెల్లించాలి. దేవుని పట్ల అవిధేయతకు వెల చెల్లించాల్సిందే. దేవుని పట్ల అవిధేయతకు. అయితే మీరు ఆ వెలను చెల్లించాలని అనుకోరు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అందరూ ఆ వచనాన్ని క్లెయిమ్ చేయాల్సి ఉంది, బహుశా చాలాసార్లు. అయితే మీకు పిలుపునిచ్చిన ఆయనను ఎప్పుడైనా క్లెయిమ్ చేశారా? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఎప్పుడైనా ఆ వచనానికి స్పందించారా? మీ వ్యక్తిగత రక్షకుడిగా యేసుక్రీస్తుని ఎన్నడైనా నమ్మారా? మీ పాపాలన్నిటినీ తిరిగి లెక్కించమని ఆయన చెప్పడం లేదు. మీరు ఒక పాపి అన్న నిజాన్ని ఒప్పుకోండి, దేవునికి అవిధేయత చూపామని. అయితే ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుని కృపచేత మీకు ఆ ప్రివిలేజ్ ఉంది. మిమ్మల్ని క్షమించమని ఆయన్ని అడిగి ఆయన చిత్తములోనికి అడుగు పెట్టాలని ఎంచుకోవడానికి.
దాని అర్థం మీరు పర్ఫెక్ట్‌గా జీవిస్తారని కాదు. అయితే దాని అర్థం ఆయన కృప, మంచితనము, ప్రేమ, దయ, సహాయంతో దైవికమైన జీవితాన్ని జీవించగలరు. ఎందుకంటే మీకు సహాయం చేయడానికి మీ లోపల పరిశుద్ధాత్మ జీవిస్తూ ఉన్నాడు. తండ్రి, నువ్వంటే ప్రేమ, నీకు స్తుతులు. మాకు నీ విలువైన వాక్యాన్ని మాకు హెచ్చరికగా ఇచ్చినందుకు, ప్రోత్సాహకరంగా, సహాయకరంగా, బలానికి ఆధారంగా, స్వస్థతకు ఆధారంగా ఇచ్చినందుకు, దాన్ని విన్న ప్రతి ఒక్క హృదయంలోనికి నీ వాక్యపు సత్యం ఇమిడిపోవాలి. దీనిని విన్న ప్రతి ఒక్కని క్రియల్లోనూ వైఖరుల్లోనూ ప్రశ్నించడానికి లేని స్పష్టమైన, నిశ్చయమైన మార్పు రావాలి తండ్రి. క్రీస్తుని ఎన్నడూ తమ రక్షకుడిగా నమ్మని వారిలో మార్పు రావాలి. నమ్మిన మేమందరము మా జీవితాలను మేము యేసుక్రీస్తు సత్యపు వెలుగులో నడుస్తున్నామా అని చూసుకోవాలి అని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఆమేన్. నేటి ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే intouch.orgలో మమ్మల్ని కలుసుకోండి. ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ యేసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం, స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం. ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ప్రోగ్రాంను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు. ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది.